నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అంతర్జాతీయ వేదిక పైన మరో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. గ్లోబల్ పాలిటిక్స్ లో ఇప్పుడు ఇరాన్ హాట్ టాపిక్ గా మారింది. వెనిజువెలా అధ్యక్షుడు కిడ్నాప్ తర్వాత అగ్రరాజ్యం అమెరికా తన తదుపరి టార్గెట్ గా ఇరాన్ను ఎంచుకున్నట్లుగా కనిపిస్తుంది. ఇరాన్లో అంతర్గతంగా సాగుతున్న ఆర్థిక సంక్షోభం, ప్రజల నిరసనలను ఆసరాగా చేసుకుని అక్కడ ఇస్లామిక్ గవర్నమెంట్ను కూల్చేందుకు తెర వెనుక భారీ స్కెచ్ పడుతుంది. మొత్తం మీద కంచే చేనును మేసినట్లుగా పొరుగున ఉన్నటువంటి పాకిస్తాన్ ఇజ్రాయెల్తో చేతులు కలిపి ఇరాన్ సరిహద్దులకు 30,000 మంది సైనికులను తరలించడం ఇప్పుడు వరల్డ్ మీడియాలో సంచలనం రేపుతుంది. సీక్రెట్ మీటింగ్స్ గురించి మిలిటరీ మూవ్మెంట్స్ వరకు ఇరాన్ చుట్టూ అల్లుతున్నటువంటి ఈ కుట్రపూరిత వ్యూహం పైన ప్రత్యేక కథనం. అంతర్జాతీయ రాజకీయ యవనికపై ఒక సంచలన వార్త ఇప్పుడు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తుంది. మధ్యప్రాచ్యంలో మునువెప్పుడూ లేని విధంగా ఒక భారీ భౌగోళిక రాజకీయ మార్పు చోటు చేసుకోబోతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ మార్పులకు కేంద్ర బిందువుగా పాకిస్తాన్ సైన్యాధినేత జనరల్ ఆసిఫ్ మునీర్ నిలుస్తున్నారు. ఇటీవలే ఈజిప్ట్ వేదికగా అత్యంత రహస్యంగా జరిగినటువంటి ఒక సమావేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశంలో కేవలం పాకిస్తాన్ ప్రతినిధులే కాకుండా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి నిఘా సంస్థలైన అమెరికాకు చెందినటువంటి సిఐఏతో పాటు ఇజ్రాయిల్కు చెందినటువంటి మోసడ్ ప్రతినిధులు కూడా పాల్గొన్నట్లుగా సమాచారం లీక్ అయింది. ఈ రహస్య భేటీ వెనుక ఉన్న అసలు కారణం ఇరాన్ లక్ష్యంగా సాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇరాన్ పైన సంయుక్త సైనిక దాడి చేసేందుకు అమెరికా సిద్ధమవుతుందని, ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ సహకారాన్ని అమెరికా కోరినట్లుగా సమాచారం. అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ప్రతిపాదనకు పాకిస్తాన్ సైన్యాధినేత ఆసిఫ్ మునీర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని అంతర్జాతీయ మీడియా వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఒకవైపు ముస్లిం దేశాలతో సత్సంబంధాలు ఉంటాయని చెబుతూనే మరోవైపు ఇరాన్కు వ్యతిరేకంగా అమెరికా, ఇజ్రాయిల్తో పాకిస్తాన్ చేతులు కలపడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ముందుంది ముసళ్ల పండుగ అన్న చందంగా ఈ ఒప్పందం మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలను మరింత దట్టం చేసేలా కనిపిస్తున్నాయి. ఇరాన్తో సరిహద్దు పంచుకుంటున్న పాకిస్తాన్ ఇప్పుడు అదే దేశాన్ని వెన్నుపోటు పడవడానికి సిద్ధమైంది. ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి అంటారు. కానీ పాకిస్తాన్ మాత్రం తన ఆర్థిక ప్రయోజనాల కోసం పొరుగు దేశంతో బంధాన్ని తెంచుకుంటుంది. ఇప్పటికే 30,000 మంది సైనికులు ఇరాన్ సరిహద్దు వైపు తరలిస్తూ టెన్షన్ వాతావరణాన్ని పెంచుతుంది. ముస్లిం దేశాల నుంచి వ్యతిరేకత రాకుండా ఈజిప్టు వంటి దేశాల మద్దతు కూడగట్టే ప్రయత్నం కూడా చేస్తుంది. దీనివల్ల ఇస్లామిక్ వరల్డ్లో షియా, సున్నీ విభేదాలు మళ్లీ ముదిరేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. రహస్య కూటమి మధ్యప్రాచ్య రాజకీయాల్లో తీవ్రమైనటువంటి మార్పులకు దారితీయవచ్చు. పాకిస్తాన్ ఇరాన్తో పొరుగు దేశంగా ఉండడం వల్ల దాడి సూచనలు ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేయవచ్చు. ఈజిప్టు మద్దతు పొందడం ద్వారా మునీర్ ఇతర ముస్లిం దేశాల స్పందనలను అంచనా వేయాలని భావిస్తున్నారు. ఇది సౌదీ అరేబియా, తుర్కిమిస్తాన్ వంటి దేశాల్లో విభజనలకు దారి తీసేటువంటి అవకాశం కూడా ఉంది. మరోవైపు అమెరికా, ఇజ్రాయిల్ చర్చలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. పాకిస్తాన్లోని సైనిక ప్రభావం ద్వారా ఈ కార్యాచరణ సహజంగా అమలవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇది ఇరాన్లో పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఆర్థిక, సైనిక బంధాన్ని దెబ్బతీస్తుంది. ఈ పరిణామాలు ఇస్లామిక్ ప్రపంచంలో విభేదాలను రేకెత్తించవచ్చు. సున్నీ దేశాలు సహకరించేటువంటి అవకాశముంటే షియా ఆధారితమైనటువంటి దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈజిప్టు మద్దతు అంటే అరబ్ లీగ్లో కొత్త సంబంధాలు ఏర్పడడం ద్వారా ఇరాన్ వ్యతిరేక ఫ్రంట్ బలపడుతుందని విశ్లేషకుల అంచనా. ఒకవేళ పాకిస్తాన్ సహకారంతో అమెరికా, ఇజ్రాయిల్ దాడులు ప్రారంభిస్తే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. ఇరాన్ మిత్రదేశాలైన చైనా, రష్యాలు ఈ కూటమిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇరాన్ కూడా ఊరికే ఉండదు. తన క్వాడ్ ఫోర్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రతీకార చర్యలకు దిగేటువంటి ప్రమాదముంది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు పాకిస్తాన్ తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం మధ్యప్రాచ్యాన్ని అగ్నిగుండంగా మార్చబోతుంది.
ఈ సంఘటనలు ఇరాన్ అణు కార్యక్రమాలపైన అమెరికా ఒత్తిడిని పెంచుతున్నాయి. పాకిస్తాన్ సహాయంతో దాడి జరిగితే ఇరాన్ ప్రతీకార చర్యలు ఖాదర్ దళాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది. చైనా, రష్యా వంటి ఇరాన్ మిత్ర దేశాలు ఈ కూటమిని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. వీటి ద్వారా మొత్తం ఈ రహస్య చర్చలు మధ్యప్రాచ్య యుద్ధానికి మంద మనసుగా మారవచ్చు. పాకిస్తాన్ వంటి దేశాలు దానిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. పక్కలో బల్లెంలా మారినటువంటి పాకిస్తాన్ సహకారంతో అగ్రరాజ్యం ఆడుతున్నటువంటి ఈ గ్లోబల్ చెస్ గేమ్లో ఇరాన్ పరిస్థితి ఏమవుతుందో వేచి చూడాలి. ఈ రహస్య చర్చలు నిజంగానే యుద్ధానికి దారితీస్తాయా, లేక ఇరాన్ తన మిత్ర దేశాలతో కలిసి కుట్రలను తిప్పికొడుతుందా అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.